వెల్కమ్ టు ఎంఆర్ న్యూస్. వార్తలు చదువుతుంది మాధురి. గంగపుత్రులైన మత్స్యకారులకు అవసరమైన జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తూ వారికి సేవ చేసుకునే భాగ్యం కలగడం నా అదృష్టమని కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం బోగులు మండలం పాత బంగారుపాలెం, అలిచెర్ల బంగారుపాలెం, పాత కరపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకార నేతలు, అక్కడి స్థానికులు మనసూరులోని టీడీపీ కార్యాలయంకు తరలివచ్చి అభినందనలు తెలిపారు. పాత కరపాలెం గ్రామానికి చెందిన వైసీపీ వార్డు మెంబర్ కొండూరు మురళి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులతో బంధుత్వం, బాంధవ్యం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత జువ్వెలదిన్నె గ్రామం నుండి ప్రారంభమైనవని తెలిపారు. కల్మషం లేని నిజాయితీ గల ధైర్యవంతులు మత్స్యకారులని అన్నారు. తమ కష్టాన్ని నమ్ముకొని జీవిస్తూ మత్స్య సంపదను అందిస్తున్న నిజమైన హీరోలని వారిని కొనియాడారు. చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి దాదాపు 300 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న హార్బర్కి నేటికి విద్యుత్, మంచినీరు, రోడ్డు మార్గాలు వంటి మౌలిక వస్తువుల ఏర్పాటుకు ఈ వైసీపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. పైగా రాజకీయ కారణాలతో బిల్లులు నిలిపివేసి ఇబ్బందులకు గురి చేశారని వివరించారు. సమగ్రంగా పూర్తయితే స్థానికంగా 100 కోట్ల రూపాయల వ్యాపారం, మత్స్యకార యువతకు ఉపాధి కల్పన జరుగుతుందన్నారు. రానున్న చంద్రబాబు ప్రభుత్వంలో హార్బర్ను సకల వస్తువులతో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని కావలి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలన్నారు. ఆశీస్సులు అందజేయడానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మత్స్యకార నేతలు మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం కారణంగా ఆక్వా రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలిందని, మత్స్యకారులు జీవితాలు తారుమారు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావ్య కృష్ణారెడ్డిని ఎమ్మెల్యే చేసుకునేందుకు తామంతా స్వచ్ఛందంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. కావ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, రాష్ట్ర మత్స్యకార సాధికార సమితి మెంబర్ సొయ్యగారి రమణ, బోగోలు మండల బీసీసీఎల్ నాయకులు వావిల శ్రీనివాసులు, కుర్రు కొండయ్య, కడియాల గోవింద్, చిన్నింగారి శేఖర్, ప్రళయ కావేరి, మస్తాన్, వావిల చిన వెంకటేశ్వర్లు, కోడూరు రామారావు, చిన్ని బాబు, వావిల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 175 కోట్ల రూపాయలతో హార్బర్ కట్టారు. అయితే మీరు చూశారు, నేను ఒకరోజు పిలుస్తాను అందరినీ కూడా. నేను కాంట్రాక్టర్గా గవర్నమెంట్ ఏం చెప్పిందో అది చేయాలి, నా సొంతం చేయడానికి లేదు. విచిత్రమైన సంఘటన ఏంటంటే దాదాపు 40 బిల్డింగ్లు కట్టారు. 40 బిల్డింగ్లు బాత్రూమ్లు, టాయిలెట్లు అన్నీ కట్టారు, వాటర్ ట్యాంక్ కూడా కట్టాం. కానీ ఈ రోజుకి హార్బర్కి మంచినీళ్ళు తేవడానికి దిక్కులేదు. హార్బర్ కట్టి ఉపయోగం ఏంటి? మంచినీళ్ళు కావాలి కదా. మంచినీళ్ళు ఒడ్డిపాలెం దగ్గర ఉన్నాయి. నేను తిరిగి ఒడ్డిపాలెం దగ్గర ఎంఆర్ఓకి చెప్పి అక్కడ ఒక 5 సెంట్లు భూమి ఇప్పించి అక్కడి నుంచి నీళ్ళు ఇక్కడ తేవటానికి శాంక్షన్ చేపివా అంటే ఈ రోజుకి దిక్కులేదు. అది 2 హార్బర్ కట్టారు. హార్బర్ కరెంట్ అవసరం లేదా? 275 కోట్లు ఈరోజు ఖర్చు పెట్టారు తప్ప ఈ రోజుకి హార్బర్ కరెంట్ లేదు. నేను సొంతంగా లాక్కున్నా నా వర్క్ కోసం. ఇప్పుడు తిట్టంగా అరవంగా నిన్నటికి 59 లక్షలు పెట్టి కరెంటు కడితే ఇప్పటికి హార్బర్ కరెంట్ రాదు. ఇంక మూడోది, మత్స్యకార గ్రామాలు అన్నీ ఉన్నాయి. ఈ హార్బర్లో పోయే రహదారి ఎక్కడంటే అక్కడ పెడితే బాగుండదు. అన్ని గ్రామాలు మెయిన్ రోడ్డు మీద వచ్చి మెయిన్ రోడ్డు పోతే ఒక ఊరికి ఇంకొక ఊరికి సంబంధం లేకుండా ఎప్పుడైనా ఎక్కడన్నా గ్రామాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు, శాంతి భద్రతలు లోపిస్తాయి. ఒక ఊరు మీద హార్బర్కి పోకూడదు, ఆ ఊర్లో ఏదైనా అలిగేషన్ వస్తే మిగతా ఊళ్ళో ఆపేస్తారు అని ఈ రోజు నేను మీ జువ్వెలదిన్నె వైశాఖతనుడు సుబ్రహ్మణ్యం, ఆ సుబ్రహ్మణ్యం పొలాన్ని నేను నా సొంత డబ్బులు పెట్టి కొనుగోలు చేసి, మీ జువ్వెలదిన్నె వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ విషయం, కొని అది కోర్టులో ఉంది. ఆ పిట్టగుంట్ల రమేష్ అన్నాడు యాదవాస్, అతనికి మీ ఊరు సుబ్రహ్మణ్యానికి ఇద్దరం మధ్య కోర్టులో ఉంటే ఆయనకి డబ్బులు కట్టా, ఈయనకి డబ్బులు కట్టి, ఇద్దరికి డబ్బులు ఇచ్చి ఈ రోజున తుమ్మలపేట రోడ్డు నుంచి లోపలికి నేను రోడ్డు వేసి ఇది నా సొంత డబ్బులు తీసా. ఎందుకంటే నేను నాకు దాంట్లో 10 రూపాయలు తిన్నాను. ఆ తిన్న విశ్వాసం చూపించాలి. ఇదే రోడ్డుని మీ ఊర్ల మీద కానీ ఆ బకింగ్హామ్ కెనాల్ మీద కానీ తిప్పుంటే
చాలా నష్టపోతారు. ఈరోజు తుమ్మలపేంట వాళ్ళు వచ్చినా, అన్నగారిపాలెం వాళ్ళు వచ్చినా, లేదా పెద్దపట్టపాలెం వాళ్ళు వచ్చినా ఏ ఊరికి సంబంధం లేకుండా నేరుగా హార్బర్లోకి పోయే దారిని ఈరోజు నేను ఏర్పాటు చేశాను. దానికి ఆ పొలం అంతా కూడా కట్టిన డబ్బులు నా సొంత డబ్బులతో నేను కట్టా. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినా అక్కడ పోర్టు అధికారులు ఉన్నారు, వాళ్ళని అడగండి ఎవరు ఖర్చు పెట్టారనేది. ఎందుకంటే చేసే పని 10 మందికి మెచ్చాలి, 10 మంది నచ్చాలి. మనం చేసింది ఇంకొక పాపం కాకూడదు. అందరికీ రాకపోకలకు పోయి వచ్చేదానికి ఏ ఒక్క ఊరికి ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఆలోచనతోనే ఆ సుబ్రహ్మణ్యం దగ్గర, రమేష్ దగ్గర పొలం కొని ఆ స్ట్రైట్ రోడ్డు నేను నిర్మించాను. రోడ్డుకైన ఖర్చు ప్రభుత్వం పెట్టింది, ఆ పొలాన్ని కొనడానికి ఖర్చు ప్రభుత్వం పెట్టదు, నేనే పెట్టి కొనిచ్చాను. అయితే దురదృష్టం ఏంటంటే అంత దూరం బాగుంది, 6,000 బకింగ్ కెనాల్ దాటి అవతల పోవడానికి బ్రిడ్జి పెట్టండి అంటే ఇప్పుడు బ్రిడ్జి లేదు. నేను ఇనప దాంతో తయారు చేసిన దాంతో పోతున్నాను. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి వస్తాడు, అర్జెంటుగా ఓపెన్ చేయాలంటే నేను అదే అడిగా. ఓపెన్ చేయడం నాకేం అభ్యంతరం, వైట్ వాష్ కొట్టాను. నీళ్లు లేవని నన్ను తప్పు పట్టద్దు, కరెంటు లేదని నన్ను తప్పు పట్టద్దు, లోపల పోవడం దారి లేదని నన్ను తప్పు పట్టద్దు. ఈ 3 చేయాల్సిన పనులు అసలు పనులు అయ్యి పోర్టులో ఈ రోజున మీ కమ్యూనిటీ కోసం ఒక కమ్యూనిటీ హాల్ కట్టారు. రేపు మీ బిడ్డలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఎక్కడో కళ్యాణ మండపానికి పోవల్లా. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి సృష్టి, చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసిన సిస్టమ్. మీరు చేపలు పట్టాలంటే సముద్రంలో ఎక్కడ చేప ఉందో ఇక్కడ రేడియో కేంద్రం ఒకటి ఉంటుంది, శాటిలైట్ ద్వారా సముద్రంలో పొలాంది ఇక్కడ చేప ఉంది అక్కడికి పోండి అని చెప్పే సిస్టమ్ దీంట్లో పెట్టుంది. మనోళ్ళు సముద్రంలో పోయి వచ్చి ఏ టైం అంటే ఆ టైం వచ్చి పొందుకోవడానికి లాడ్జ్ లాగా రూములు కట్టాం, ఒక పెద్ద రెస్టారెంట్ కట్టాం. మీ బోట్లకు సంబంధించినట్టు సామాను భద్రపరచుకోవడానికి ఒక్కొక్క బోటుకు ఉండే అధినేతకి ఒక్కొక్క రూమ్ ఇస్తారు. వాళ్ళు డీజిల్ కానీ వాళ్ళ వల్ల కానీ ఆ బోట్లో ఉండే వస్తువులు దొంగతనం జరగకుండా, అంటే అంత సిస్టమేటిక్గా చంద్రబాబు నాయుడు డిజైన్ చేశారని మీకు చెప్తున్నాను. అటువంటి పోర్టుని ఈ రోజు నేను స్పీడ్గా కట్టినప్పుడు కూడా ఓపెనింగ్కి నోసుకోలేదు. ఓపెన్ చేద్దామంటే ఓపెన్ చేస్తే వెంటనే మత్స్యకారులు అడిగేది మా బోట్లు అని అడుగుతారు. ఈ బోట్లు యాడిపించాలి, ఈ సమస్య యాడ తీసుకోవాలి, ఇవన్నీ చేస్తే నాకు కమిషన్ ఏమొస్తుంది, కానీ నాకు ఎందుకు ఈ శ్రమ పడటం, కమిషన్ రాని దాన్ని నేనెందుకు పనిచేయటం అని చెప్పి ఈరోజు నాతో తగాదు. నన్నేం చేసి నాదేదైనా ఉంటే నామే చూడాలి. రోజు నన్ను తిట్టిస్తున్నాడు, బుద్ధులు తిట్టిస్తున్నాడు, నేనేదో చాలా రకాల పనులు చేశానని చెప్తున్నాడు. చెప్పి ఎన్ని చెప్తే తిట్టేయకుండా నాకు దిష్టి తగ్గద్ది. ఉదయం నుంచి నేను సాయంత్రం దాకా జనాలతో ఇంటికి పోగానే మా వాళ్ళు దిష్టి తీస్తున్నట్టే నాకు దిష్టి తీసే కార్యక్రమం కూడా ఎమ్మెల్యే గారికే ఇచ్చా. పెద్ద దిష్టి తీసే వ్యక్తిగా ఆయన ఈరోజు నేను అందుకని పొగిడేవాడు కంటే తిట్టేవాడు మంచివాడు అంట. ఎందుకంటే నాలో ఉండే లోపాలను సరిదిద్దుకోవడానికి, నాలో ఉండేటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి ఆయన నన్ను దిష్టి తీస్తున్నాడు. కాబట్టి మీ అందరి సమక్షంలో ఆయనకు ఒక మళ్ళా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నువ్వు చల్లంగా ఉన్నంతకాలం నేను నున్నంగా ఉంటా, నువ్వు అవినీతి చేసినంత కాలం తెలుగుదేశం గెలుస్తూనే ఉంటుంది, నువ్వు దుర్మార్గాలు చేసినంత కాలం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారా. కాబట్టి మీ అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే, మీ అందరికంటే వయసులో చిన్నవాడిని, ఏదన్నా చిన్న చిన్న విషయాలు ఉన్నప్పుడు కూడా రాబోయే కాలంలో కలిసిమెలిసి మన అందరం కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేదానికి నేను కష్టపడతాను. మీ బిడ్డలాగా, మీ కొడుకులాగా, మీ తమ్ముళ్ళలాగా నన్ను ఆశీర్వదించండి. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. నేను మిగతా నాయకుల్లాగా మీరందరూ ఒక్కసారి ముగిస్తున్నా. ఈ రోజు వరకు